ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. మనందరం ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఇలా కలుసుకోవడం దేవుడు మనకిచ్చిన ఎంతో గొప్ప ధన్యత. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని యొక్క వాగ్దానం రాజుల 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలనని రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారమే ఆమెతో అనెను. ఈరోజు మనం చక్కటి మాటలు, మనందరికీ తెలుసు ఇది ఒక షూనేమి అనే పెద్ద పట్టణం. ఇది మామూలు చిన్న ఊరు కాదు. ఈ పట్టణంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగం లేనివారు, గనులు ఉన్నారు, ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉన్నారు, లేమిలో ఉన్నవారు ఎంతోమంది ఆ షూనేమి పట్టణంలో ఉన్నారు. ఈమెకి దేవుడు పేరేం పెట్టలేదు కదా, ఒకటే మాట, షూనేమి పట్టణంలో ఉన్న ఒక గనురాలు కదా. ఈమెకి పేరు ఉంటుంది, కానీ దేవుడు పెట్టిన పేరు గనురాలు అని ఉంది. అంతేకాని లేకపోతే పేర్లలో మార్తమ్మో మరియమ్మో ఏదో ఎస్తేరమ్మో ఏదో ఒకటి ఉంటాయి. కానీ ఈ గనురాలు అనే పేరు ఎవరు పెట్టారు అంటే బైబిల్ గ్రంథానికి ఎక్కి కూడా ఆ ఎక్కడంలో కూడా గనురాలు, షూనేమి పట్టణంలో ఒక గనురాలు. ఆ గనురాలు దైవ సేవకుని ఇంట్లో చేర్చుకుంటుంది, వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇస్తుంది. ఆ ఒక్క దైవజనుడు, వచ్చిపోతున్న దైవజనుడు, అభిషేకం కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు, మంచి దైవభక్తి కలిగిన వాడు, ఇంకా ఏంటి భయభక్తులు కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ లక్షణాలు ఆమె కనిపెట్టింది ఆయనలో. అలాగే అలా ఆయన వస్తూ పోతూ ఉంటే ఆ గనురాలింట్లోకి ఆతిథ్యం ఇస్తూ వస్తూ ఉంటే ఈ 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన చక్కటి మాట, అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నేను నీకేమి చేయాలి అని అడుగుతున్నాడు కదండి. ఇన్ని రోజులు కూడా దైవజనుడు ఏమీ అడగలేదు. అమ్మ ఎందుకు మమ్మల్ని చేర్చుకున్నావు, ఎందుకు మాకింత గడగడలాడుతూ చూస్తున్నావు, ఒక్క మాట కూడా అడగలేదు. అలాగని ఆమె పిలిచినప్పుడు నేను రానమ్మా అని చెప్పి ఆయన వెళ్ళలేదు. అందరిళ్ళకి దైవ సేవకులు రారండి. మంచి దైవ సేవకులు అయితేనే, గొప్ప గొప్ప దైవ సేవకులు అయితేనే మన ఇళ్లల్లో అడుగు పెడతారు. వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో అద్భుతం జరుగుతుంది. ఎలాంటి అద్భుతం అంటే నిజంగా దేవుడు ఏ ఇంట్లో అడుగు పెడతాడో వాళ్ళ ఇంట్లో అద్భుతం జరుగుద్ది. కానీ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆశపడకుండా చూపించే భక్తికి కూడా ఆయన ఖచ్చితంగా ఆశపడుకోకుండా చాలామంది భక్తిని చూపిస్తారు చూడండి. ఆ భక్తిని బట్టి దేవుడు మనం అడిగిన దానికంటే ఆయన ఊహించే కార్యాలు మన ఎడల ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దేవునికే స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, నీవింత శ్రద్ధలు కలిగి, ఇంత శ్రద్ధ కలిగి, ఇంత భక్తి కలిగి నువ్వు మా యందు ఎందుకమ్మా ఇంత కనపరుస్తున్నావు. నిజంగా చూసారండి, దేవుడు చాలామంది ఈ చేత్తో దేవునికి ఇస్తే ఈ చేయికి తెలియకూడదు. ఆమె ఎంత అద్భుతం, వాళ్ళు పెట్టారు ఈమె పేరు గనురాలని, కానీ ఆమె ఏ రోజుని కూడా నేను ఇంత భక్తి కలిగిందాన్ని, లేకపోతే నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఈ ఊరిలో మాకు అన్నీ ఉన్నాయి అని ఏమీ చెప్పట్లేదు. కానీ ఒక మాట చెప్పనా, దైవ సేవకులు, నిజమైన దైవ సేవకులు నిజంగా ఏ రోజైనా మన ఇంటికి వచ్చి ఆయన ఖచ్చితంగా మన ఆతిథ్యం తీసుకున్నారు అంటే ఆయన ఏ రోజు కూడా మనల్ని ఆశీర్వదించకుండా ఉండడు కదండి. అందుకే అన్నాడు, అమ్మా ఎందుకు మా యందు ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు, భక్తి చూపిస్తున్నావు, మా యందు కనపరుస్తున్నావు, నీకేం కావాలి. నిజమే, చాలామందిమి అనుకుంటాం దేవుడికి ఏది ఇచ్చినా, అమ్మ మనందరము కూడా దేవునికి మనం ఏది చేసినా ఆయన ఉంచుకోడు. ఆయన మనకి రెండంతలు
దేవుడు మన జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన మనకిస్తాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు దేవునికి ఇవ్వటానికి బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎంత అద్భుతకరుడంటే, అమ్మా నాకు ఇంతగా చూపిస్తున్నావు, ఇంత భక్తి చూపిస్తున్నావు, ఇంతగా శ్రద్ధగా చూస్తున్నావు మమ్మల్ని, నీకేం కావాలి? నిజంగా ఎంత అద్భుతమైన మాట. సేవకులను ప్రేమించేవాళ్ళారా, సేవకులను చేర్చుకునేవాళ్ళారా. అట్లని దొంగ సేవకులను చేర్చుకోబాకండి, అట్లని విరోధులను చేర్చుకోబాకండి, అలాగని మోసగాళ్ళని చేర్చుకోబాకండి. వారి నిత్యమైన ఆత్మను కలిగిన సేవకులు ఎవరో వారిని చూసి మీరు చేర్చుకున్నట్టయితే మీ ఇంట్లో గొప్ప అద్భుతం కలుగుద్ది. మీరు చూపుతున్న శ్రద్ధ, మీరు చూపుతున్న భక్తి, మీరు చూపిస్తున్నటువంటి విధేయత, దానికి దేవుడు వడ్డీతో సహా మీకు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకే నీ దేవుని బిడ్డలారా, కొందరు చూడండి దేవునికి ఇచ్చి గొప్ప ఉన్నతులైపోయారు, దేవునికి ఇచ్చి గొప్ప దీవెన వాళ్ళ పిల్లల ఇళ్లల్లో చూస్తున్నారు. గొప్ప దీవెన వాళ్ళ ఇళ్లల్లో. నిజంగా వాళ్ళు ఈ రోజున దేవునికి ఇచ్చిన వారు ఆత్మీయతలోనూ ఇచ్చే విషయంలోనూ, తర్వాత ఎక్కడ చేయి చాపకుండా ఎంత గనులుగా మిగిలేమంటే నిజంగా అది కేవలము దేవుని యొక్క కృప. అందుకని దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఏదైనా చేస్తున్నావా, ఆయన శ్రద్ధను చూపిస్తున్నావా, భక్తిని చూపిస్తున్నావా, తప్పకుండా నీవు అడగక ముందే దేవుడు నీకు ప్రతిఫలాన్ని దాచి ఉంచాడు. ఈ గనురాలకు ఎలాంటి దాచి ఉంచాడంటే, గర్భం లేని ఆమె బిడ్డ గర్భం తెరిచాడు. గుడ్రాలు అనుకున్నటువంటి ఆమె కన్నిటిని దేవుడు తుడిచాడు. నిజంగా నువ్వెప్పుడెప్పుడు ఏమేమి దేవుని మందిరానికి ఇచ్చావో, దేవుని సేవకులకి ఇచ్చావో, ప్రతి నెల దేవుని సేవకులను చేర్చుకుంటున్నావో, దాతృత్వం కలిగి ఉంటున్నావో, తప్పకుండా అది నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ కష్టార్జితానికి ఆశీర్వాదంగా మిగులుతుంది. అటువంటి కృప, అందులో పాలుపంపులు మీ అందరం మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి నాయన, ఈ సమయంలో మీరు దిగి వచ్చిన తండ్రి నాయన, మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఉదయ కాలంలో ప్రతి బిడ్డను దర్శించి మీ యొక్క ఆత్మచేత నింపి తండ్రి, మీ దీవెన ఆశీర్వాదములు ఈ ఉదయకాలం, ఈ దినము ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.